హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు చేయకూడని ఒక 3 మెయిన్ మిస్టేక్స్ అనేవి షేర్ చేస్తాను. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే వీడియోలోకి వెళ్ళిపోతే, ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఫుల్ ఆఫ్ 9 months ప్రెగ్నెన్సీని కూడా ఎంజాయ్ చేస్తూ ప్రతి మంత్ని ఎవ్రీ మంత్ని కూడా ఒక కొత్తగా ఉంటుంది. అండ్ బేబీ మైల్ స్టోన్స్ అనేవి ఉంటూ ఉంటాయి. కాబట్టి మీ ప్రెగ్నెన్సీ జర్నీ ఏ విధంగా ఉంది అండ్ బేబీ ఎంత హెల్తీగా లోపల తయారవుతుంది అనే ఇష్టంతోనే ఉండాలి. అండ్ వెంటనే లెగవడము, కూర్చోవడము అలాంటివి అస్సలు చేయకూడదండి. ముఖ్యంగా స్టిచెస్ ఎవరికైతే వేసి ఉంటారో 4th month 5th month సర్వెక్స్ అనేది షార్ట్ సర్వెక్స్ ఉంటుంది. అలాంటి వాళ్ళకి స్టిచ్ అనేది ప్రిఫర్ చేస్తారు. సో అలాంటి వాళ్ళు గబుక్కును కూర్చోవడం, గబుక్కును లెగవడము, కింద కూర్చోవడం అలాంటివి అస్సలు చేయకూడదు ప్రెగ్నెన్సీ. అది నార్మల్ ప్రెగ్నెన్సీ అయితే ఓకే, కానీ ఏమైనా స్టిచ్ వేసినా, లేకపోతే బేబీ కొంచెం వీక్గా ఉంది అని చెప్పిన, హార్ట్ బీట్ కొంచెం స్లోగా వచ్చింది అంటే కొన్ని వీక్స్లో మేబీ 7 weeks దాటింది, అలాగా ఆ టైంలో నాకు హార్ట్ బీట్ అనేది త్వరగా రాలేదు అని చెప్పారు డాక్టర్ అనుకున్న వాళ్ళు, ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఉన్న వాళ్ళు ప్రెగ్నెన్సీలో కింద కూర్చోకూడదండి. సో అది మీ డాక్టర్ కూడా చెప్తారు. ఇన్ కేస్ కూర్చోవాలన్నా జస్ట్ మీ మోకాళ్ళ వరకు కొంచెం ఆ స్టేజ్లో ఉంటుంది కదా స్టూలు, అలా వేసుకొని కూర్చోవడమే తప్ప నార్మల్గా అయితే అందరిలాగా కింద కూర్చోవడం అనేది చేయకూడదు. సర్వెక్స్, ముఖ్యంగా షార్ట్ సర్వెక్స్ ఉన్న వాళ్ళకి బేబీ అనేది డౌన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అండ్ మరీ తక్కువ టైం అంటే 3-4 months లేకపోతే 2-3 months అనుకున్న వాళ్ళకి అబార్షన్స్ కూడా కారణాలు అనేవి అవుతూ ఉంటాయి. ఎవరైతే ప్రెగ్నెన్సీ చాలా కేర్గా బెడ్ రెస్ట్గా ఉండాలి అనుకున్న వాళ్ళకి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అండ్ అంతేకాదు, వాటర్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. కొంతమంది అనుకుంటారు యూరిన్కి ఎక్కువ సార్లు వెళ్ళాల్సి వస్తుంది కదా, సో వాటర్ అనేది ఎక్కువగా తీసుకోకూడదు అన్నట్లుగా అనుకుంటూ ఉంటారు. యూరిన్ అనేది ఏమి ఇబ్బంది ఉండదండి. మీరు రెగ్యులర్గా యూరిన్కి మీకు వచ్చినప్పుడల్లా వెళ్తూ ఉండడమే మీకు చాలా మంచిది. ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ వెళ్ళిపోతుంది, ఒంట్లో వేడున్నా కానీ వెళ్ళిపోతుంది అంటారు. అంతేకాదు, యూరిన్ వచ్చినప్పుడు మీరు ఆపుకోవడానికి ట్రై చేసిన, ముఖ్యంగా ప్రెగ్నెన్సీలో ఏమంటే త్వరగా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో దాని ద్వారా కొంచెం ప్రాబ్లమాటిక్ అవుతుంది. వైట్ డిశ్చార్జ్ హెవీగా అవ్వడం కానీ, స్మెల్లీగా అవ్వడం కానీ ఉంటే అది ప్రెగ్నెన్సీలో నార్మల్ అనుకోవద్దు. ప్రెగ్నెన్సీలో వైట్ డిశ్చార్జెస్ ఎన్ని రకాలుగా ఉంటాయనేది కూడా మన ఛానల్లో వీడియో ఉంది. సో మీ వైట్ డిశ్చార్జ్ ఏ విధంగా అవుతుంది అనేది కంపల్సరిగా చెక్ చేసుకోండి. ఏమంటే ఇన్ఫెక్షన్స్ ఏమైనా వెజినల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినా కానీ మీకు అలా వస్తుంది. అండ్ ప్రెగ్నెన్సీలో చాలా కామన్గా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, వెజినల్ ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో దీని ద్వారా కొంచెం ప్రాబ్లమాటిక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయాన్ని కంపల్సరిగా గుర్తుపెట్టుకోండి. మీ ఫుల్ ఆఫ్ ప్రెగ్నెన్సీని ఎంజాయ్ చేస్తూ ఉండండి. ఏ విషయాన్ని గురించి పెద్దగా ఆలోచించకుండా, స్ట్రెస్ అనేది ఎక్కువ మీ మీద పడకుండా మీరు ప్రెగ్నెన్సీలో ఉండాలండి. ఈ విషయం అందరికీ తెలిసిందే. కాకపోతే కొంతమంది అనుకుంటూనే ఉంటారు, బట్ చేయకూడదు అనుకున్న కొన్ని ఆలోచనలు చేస్తూనే ఉంటాము. మనం ఉన్న ప్రెగ్నెన్సీ లైఫ్ని ఎంజాయ్ చేయడం తెలియక, బేబీ హ్యాపీగానే ఉంటుందా, మంచిగానే ఉంటుందా, ఏమన్నా అవుతుందా అనేసి ఎక్కువగా టెన్షన్ పడే వాళ్ళు చాలామంది ఉంటారన్నమాట. సో